ఎంక్వైరీ కమిషన్ విచారిస్తే తప్పేంది, విచారణను నిలిపివేస్తూ స్టే ఇవ్వలేం, పవర్ కమిషన్ ను రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్ పై హైకోర్టు పిటిషనర్ నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశం, ఇవాళ విచారణ చేస్తామని వెల్లడి. మొత్తానికైతే కేసీఆర్ కి హైకోర్టు ఒక షాక్ ఇచ్చినట్టే చెప్పుకోవాలి. ఇక్కడ మరి ఓన్లీ వెలుగు పేపరే రాసుకొచ్చింది ఈ వార్త వెలుగు పేపర్ రాసుకొచ్చింది కాబట్టి మరి కేసీఆర్ కు హైకోర్టు ఇట్లనే షాక్ ఇచ్చిందా, నిజంగా పవర్ కమిషన్ రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్ ని హైకోర్టు కొట్టేసి ఖచ్చితంగా పిటిషన్ నంబర్ కేటాయించాలని రిజిస్ట్రేషన్కి ఆదేశం ఇచ్చిందా, నిజంగా ఇవాళ విచారణ వెల్లడిస్తామని చెప్పిందా? మరి ఈ పేపర్నే వచ్చింది కాబట్టి దీన్ని కొంచెం అనుమానాస్పదమే. ఎందుకంటే వెలుగు పేపర్ అనేది కాంగ్రెస్కి ఇప్పుడు దత్తపుత్రిక. కాంగ్రెస్ పాపాలను కావచ్చు, కాంగ్రెస్ అక్రమాలను కావచ్చు, కాంగ్రెస్ ఏం చేయకపోయినా షబ్బాష్ అని రాసుకొచ్చడానికి పెట్టుకున్న పేపర్ ఇప్పుడు ఇది. కాబట్టి దీన్ని నమ్మలేము. ఇక ఎంక్వైరీ కమిషన్ విచారిస్తే తప్పేందని హైకోర్టు అడిగినట్టు ఇక్కడ ఒక వార్త వచ్చింది. మరి ఇది ఓ విధంగా ఇది నిజమైతే కేసీఆర్కి షాకే. ఇక కేసీఆర్ హుటాహుటిన ఒకవేళ ఇక్కడ విచారిస్తారు, దీన్ని స్టే తెచ్చుకోవాలంటే సుప్రీంకోర్టుకు పోవాల్సిందే. ఇక ఇక్కడ అయిపోయింది. హైకోర్టులో కేసీఆర్కి ఎదురు దెబ్బ తగిలినట్టే. కేసీఆర్కి హైకోర్టులో కనుక ఎదురు దెబ్బ తగిలితే ఇక వెంటనే సుప్రీంకోర్టులో ఈ విచారణను ఆపేయండి అని ఒక స్టే తెచ్చుకోవాల్సిందే. ఎట్లా? జగన్ లాగా, చంద్రబాబు నాయుడు లాగా, అదేవిధంగా రేవంత్ రెడ్డి లాగా వీళ్ళందరూ స్టే తెచ్చుకొని బతుకుతాను. ఇప్పుడు చంద్రబాబుకో 150, 120 కేసులు ఉన్నాయి, జగన్కు ఉన్నాయి, రేవంత్ రెడ్డికి కూడా ఉన్నాయి. కాబట్టి మొత్తానికి ఇది కేసీఆర్ ఇది నిజమైతే, ఈ వార్త నిజమైతే, వెలుగు పేపర్ రాసుకొచ్చింది నిజమైతే కేసీఆర్కు ఎదురు దెబ్బ ఇది. కాబట్టి మరి కేసీఆర్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎట్లేస్తాడు? నిజంగా విద్యుత్ విషయంలోనే, విద్యుత్ కొనుగోలు విషయంలోనే, విద్యుత్ ఒప్పందాల విషయంలోనే కేసీఆర్ని జైలు వేయాలనే దృఢ సంకల్పంతో ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ బీజేపీ కావచ్చు, రెండు ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే కమిషన్ ద్వారా కేసీఆర్కు ఉచ్చు బిగిస్తాడో ఆ బిగిచిన ఉచ్చు ద్వారా కేసీఆర్ని తీసుకుపోయి జైలు వేస్తాడు. జైలు వేయగానే రాజకీయ స్వరూపం మారిపోతుంది. అప్పుడు బీజేపీ ఎంటర్ అవుతుంది. ఇక మొత్తంగా ఉన్న పలంగా కేసీఆర్ దగ్గర ఉన్న 33 ఎమ్మెల్యేలను కూడా చెరో సగం లాక్కుంటారు. లాక్కొని బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లేకుండా చేసి ఇక ఫస్ట్ స్థానంలో కాంగ్రెస్, సెకండ్ స్థానంలో బీజేపీ 2029 వరకు ఈ గేమ్ ప్లే చేయాలని చూస్తాను. కాబట్టి రాష్ట్ర ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. ఈ ఒకవేళ ఇది నిజమైతే ఇది కేసీఆర్కు గడ్డు కాలమే, బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలమే, రాష్ట్ర ప్రజలకు కూడా గడ్డు కాలమే. కేసీఆర్ అనేటోడు జైల్లో పడితే తెలంగాణ కుక్కలు చింపిన విస్తార లెక్క అవుతుంది. ఇక రెండు జాతీయ స్థాయి పార్టీల చేతుల కబందాస్తాలలో ఈ ప్రజలు నలిగిపోతారు. కాబట్టి మరి ఇది నిజమా ఈ వార్త, లేకపోతే వెలుగు పేపరే ఇట్లా ప్రజలను భయపెట్టడానికో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని భయపెట్టడానికో, వాళ్ళ నాయకులను భయపెట్టడానికో రాసుకొచ్చిన వార్త అనేది తెలిసిపోతుంది. ఒక వారం రోజులలో తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రస్తుతం రాసింది ఒక్క పేపరే రాసింది, ఇంకో పేపర్ రాస్తే అప్పుడు ఏమన్నా దాన్ని మనం నిజం అనుకోవచ్చు.